నైరుతి రుతుపవనాలు చురుగ్గా దేశం వైపు కదులుతున్నాయి. శ్రీలంకను దాటిన రుతుపవనాలు మరికొన్ని గంటల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో అనూహ్యంగా మారిన వాతావరణ పరిస్థితులు కూడా రుతుపవనాల ఆహ్వానానికి అనుకూల పరిస్థితులు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే 24 గంటల్లో కేరళ తీరంతో పాటు దక్షిణ అరేబియా, కామెరూన్, తమిళనాడు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగానే 48 గంటల పాటు ఎడతెరిపి లేని వర్షాలు, 20 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళ తీరాన్ని తాకిన తర్వాత నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని చేరుకునేసరికి 2-3 రోజుల సమయం పడుతుంది. అంటే ఈ నెల 2వ వారంలో రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించే అవకాశముంది. మరోవైపు ఉత్తర భారతాన్ని ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో గురువారం 46.3 సెల్సియస్ డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది.